ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 22వ అధ్యాయం నిన్న కొంతవరకు తెలుసుకున్నాం కదా, ఆ మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం. వాని మాటలను విని కిరాతకుడు మిక్కిలి విస్మితుడయ్యాడు. శంఖుడను కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా జూచితివి కదా, వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాప విముక్తి కలిగింది కదా అని పలికెను. కిరాతకునిలోని ఉన్న హింస బుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాపుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయంను వైశాఖ మహిమను అంబరీషునకు వివరించు నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు 23వ అధ్యాయం. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను, మహాముని, దుష్టుడనగు నేను పాహినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడ? నాకిటి పుణ్యశక్తి గల బుద్ధి కలుగుట ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకుంటున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతో సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహించు. నా యందు దయను చూపు. జ్ఞాని పాపములను పోగొట్టి అని మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదాలేవి ఉండవు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచేయు స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమున ఉన్నంది నీకు విధేయుడు నగుట వలన నిన్ను సేవింప కోరుట వలన నాపై దయచూపము అని కిరాతకుడు బహువిధాల శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది ఇంతయును వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను, కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేను ఇచ్చట ఉండలేకుంటుని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతకుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నాయి. అచట నీకు మిక్కిలి సంతృప్తి కలుగుతుంది. అచ్చటకు పోదుము రమ్మని శంఖుని అచ్చటకు కొనిపోయెను. శంఖుడులో కిరాతునితో కలిసి వెళ్ళి అతడ మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జల పక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను.
పుష్పములున్న లతా వృక్షాలు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధనులను చేయుచుండెను. తాబేళ్ళు చేపలు మున్నగు జల ప్రాణులతో నా సరస్సు కూడియుండెను. కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షుల అచట వాలి మధురముగా కిలకిల రావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అతడ స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను, శరీరము సేద తీరినట్లయ్యను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానం చేసెను. పళ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతనికిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలో చూచి ఇట్లనెను, నాయన కిరాత ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలెను. బహువిధములకు ధర్మములు అనేకాలున్నాయి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నాయి. అధిక ప్రయోజనమును కలిగించును. వాని ఆచరించిన సర్వ ప్రాణులకును ఐహికములు ఆయుష్మికలు శుభ లాభములు అన్నీ కలుగును. నీకే విధములుగా ధర్మాలు కావాలో అడుగు అని చెప్పాను. అప్పుడు కిరాతకుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మల నాకేల కలిగను. ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకోరుతున్నాను అని అడిగాను. అప్పుడు శంఖుడు కొంత కాలము ధ్యానమగ్నుడై ఇట్లనెను, ఓయి, నీవు పూర్వము సాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్స సగోత్రుడవు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచారవిహీనుడివై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేది. ఆమె నీకును నీవు ఉంచుకున్న వేశ్యకును అనేక విధాలుగా సేవలు ఓర్పుగా శాంతంగా చేసేది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అగుటచే ఇష్టురాలైన వేశ్యకును బహువిధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచింది. ఓయ్ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యం కలిగెను. రోగిని ధనహీనుడు అగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒక్కనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతున్నాను. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును. నీ వంటి పతివ్రత అవమానించిన నేను పెక్కు నీచ జన్మలందుందును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు నీపై కోపం లేదు. పూర్వ జన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారుత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసిన ఎందున దాని ఫలము ఇదని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడు అయినను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడైన నీకు బహువిధాలుగా సేవలు చేసి భక్తి శ్రద్ధలతో నీ దగ్గర ఉండేది. నిన్ను రక్షించమని దేవతలందరినీ ప్రార్థించేది. భర్తకు ఆరోగ్యం కలిగినచో చందికకు రక్తాన్నమును గేదె పెరుగును సమర్పించును. గణేశునకు కుడుములు నివేదించును.
10 శనివారములు ఉపవాసం చేయుదును. మధుర హారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చనని చెప్పాను. సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మ కార్యములు అన్న ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వారిని వైద్యుడని చెప్పాను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకము ఇప్పించెను. నీ ఆజ్ఞతో దానం ఇచ్చాను. మరునాటి ఉదయమున దేవాలయం తన దారిన తాను పోయాను. నీకు శ్లేష్మం పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్నాను అని నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి పొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి. కానీ అన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారం చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశము సహగమనము చేసెను. నీతో సహగమనం చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణు లోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకము ఇచ్చుట వలన, దేవలును పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగెను. నీవు మరణసమైన నీచురాలుగా వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మం పొందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడు అనుకొని పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మలాడుగు వలెనని మంచి బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా